వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీస్ డ్రీమ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మీ ప్రత్యూష. ఈ రోజు వీడియోలో అమెజాన్ నుంచి అందరికీ ఇంట్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ ప్రోడక్ట్ ఏంటంటే స్పాట్ జీరో బై మిల్టన్ ప్రైమ్ స్పిన్ మాప్ విత్ బిగ్ వీల్స్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రింగర్, బకెట్ ఫ్లోర్ క్లీనింగ్ అండ్ మాపింగ్ సిస్టమ్, 2 మైక్రో ఫైబర్ రీఫిల్స్ అండ్ ఎక్వా గ్రీన్లో వస్తుందన్నమాట. సో ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా చేశారండి. పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్లో ప్యాకేజ్ చేసి పంపించారు. లోపల ఉన్న ప్రోడక్ట్ కూడా ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసి పంపించారు. ప్యాకేజింగ్ వైజ్ చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ ప్రోడక్ట్ని నేను అమెజాన్లో బుక్ చేశాను. మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే ఈ ప్రోడక్ట్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇదే అన్నమాట స్పాట్ జీరో మిల్టన్ స్టెయిన్లెస్ స్టీల్ స్పిన్ బకెట్ మాప్. దీని ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2 స్టీల్ రాడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. రాడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే 2 మైక్రో ఫైబర్ రీఫిల్స్ కూడా ఇచ్చారు. ఈ మైక్రో ఫైబర్ రీఫిల్స్ అనేవి మనం ఒకటి యూజ్ చేసినా ఒకటి స్పేర్ గా ఉంచుకోవచ్చు. అలాగే ఇవి ఎప్పుడైనా అయిపోయినా కానీ అమెజాన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. విడిగా స్పేర్ కూడా అమ్ముతారు. దీనితో పాటు వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. 1 ఇయర్ వరకు వారంటీ అనేది ప్రొవైడ్ చేశారు. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా అసెంబుల్ చేయాలి అవన్నీ కూడా ఇక్కడ డెమో లాగా చూపించారు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రాడ్ ని ఇంకొక రాడ్ లోకి మనం ఈ విధంగా ఫిక్స్ చేసి సో వన్స్ రొటేట్ చేస్తే ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. ఇది స్టీల్ తో మేడ్ అయి ఉంటుంది. చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. హౌస్ ని క్లీన్ చేసిన తర్వాత డర్టీ వాటర్ ని టబ్ కి సైడ్ వాటర్ అవుట్లెట్ ఉంటుంది. దాని ద్వారా బయటకి డ్రైన్ అవుట్ చేయవచ్చు. చాలా ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోతుందండి. అలాగే ఈ టబ్ ని ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ లోకి షిఫ్ట్ చేసుకొని మాప్ చేసుకోవడానికి ఈజీగా హ్యాండిల్ ని ఇచ్చారు. ఆ హ్యాండిల్ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టబ్ కి కింద 2 వీల్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ రాడ్ ని వాళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్క్ తో మనం జాయిన్ చేయాలి. సో చూసారు కదా, ఇలా ఫిక్స్ చేయాలన్నమాట. మీకు క్లారిటీ కోసం ఇంకొకసారి చూపిస్తాను, చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రాడ్ ని ఇంకొక రాడ్ లోకి మనం ఈ విధంగా ఫిక్స్ చేసి సో వన్స్ రొటేట్ చేస్తే ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. ఈ రాడ్ ని వాళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్క్ తో మనం జాయిన్ చేయాలి. సో చూసారు కదా, ఇలా ఫిక్స్ చేయాలన్నమాట. ఈ డిస్క్ అనేది 360 డిగ్రీస్ రొటేట్ అండి. సో ఈజీగా మనం మాప్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదండి, 2 మైక్రో ఫైబర్ రీఫిల్స్ ఇచ్చారని చెప్పి. ఇవి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అండ్ వాటర్ ని కూడా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఈ డిస్క్ ని కూడా రాడ్ కి జాయిన్ చేయడం చాలా ఈజీ అనమాట. సో చూస్తున్నారు కదండి, ఈ రాడ్ కి లాక్ సిస్టమ్ అండ్ అన్లాక్ సిస్టమ్ అనమాట. మనం రాడ్ ని ఎంత హైట్ కావాలంటే అంత హైట్ ఉంచి లాక్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే దీనిని మనం టబ్ లో వాటర్ పోసి అందులో డిప్ చేసి స్పిన్ చేసేటప్పుడు ఇది అన్లాక్ లో ఉండాలి. అప్పుడే టబ్ లో రొటేట్ అవుతుందన్నమాట. వాటర్ కూడా పోతాయి. వాటర్ పోయిన తర్వాత మనం లాక్ చేసుకొని మాప్ చేసుకోవడమే. ఓవరాల్ గా చూసుకుంటే టబ్ క్వాలిటీ చాలా బాగుందండి. అండ్ స్పిన్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ లో మేడ్ అయి ఉంటుంది. అండ్ దీన్ని పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు. లేదంటే మనం దీన్ని ఈజీగా ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ లోకి షిఫ్ట్ చేయడానికి టబ్ కి వీల్స్ ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ ద్వారా ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ లోకి ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక లిక్విడ్ డిస్పెన్సర్ బాటిల్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇందులో మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ వేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చెప్పాను కదండి, 1 ఇయర్ వారంటీ కార్డ్ అని. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఇందులో ఎలా యూజ్ చేయాలి అనేది క్లారిటీగా ఉందన్నమాట. సో దీన్ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఫ్లోర్కి మాప్ పెట్టేటప్పుడు మనం హ్యాండ్స్తో స్క్వీజ్ చేయాల్సి వస్తుంది. అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇదైతే మనం స్క్వీజ్ చేయాల్సిన పని లేకుండా అదే స్పిన్ చేస్తుంది అనమాట. అందరికీ హోమ్లో బెస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి.
ఇప్పుడు మెయిన్ పార్ట్కి వచ్చేద్దాము. వాళ్ళు ప్రొవైడ్ చేసిన టబ్లోకి మనం వాటర్ని ఫిల్ చేయాలి. వాటర్ ఎంతవరకు ఫిల్ చేయాలి అంటే పక్కన ఇచ్చిన స్పిన్కి వాటర్ అనేది తాకకుండా ఒక లెవెల్ వరకు వాటర్ని ఫిల్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని యాడ్ చేయండి. ఇప్పుడు రీఫిల్ని ఇందులో డిప్ చేసుకోవాలి. మైక్రోఫైబర్ రీఫిల్ కాబట్టి వాటర్ని ఈజీగానే అబ్జర్వ్ చేస్తుంది. ఈ విధంగా వాటర్తో తడిపిన తర్వాత పక్కనే ఉన్న స్పిన్లో స్పిన్ చేయాలి. ఈ రోడ్కి క్లిప్ లాక్ హ్యాండిల్ అనేది ఇచ్చారు కదండి, క్లిప్ని మనం అన్లాక్ చేస్తే ఇది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా క్లిప్ని అన్లాక్ చేసిన తర్వాత పక్కన ఉన్న స్పిన్లో పెట్టి స్పిన్ చేయాలి. అప్పుడు ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే టబ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ క్లిప్ లాగా వాళ్ళు లాక్ సిస్టమ్ ఇచ్చారు కదండి, ఆ క్లిప్ని మనం అన్లాక్ చేస్తేనే ఇది రొటేట్ అవుతుంది. అప్పుడు ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉన్నా టబ్లోకి కలెక్ట్ అయిపోతుంది. 80% వాటర్ అనేది టబ్లోకి కలెక్ట్ అవుతుంది. మిగిలిన 20% వాటర్ ఈ మైక్రోఫైబర్ రీఫిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ మైక్రోఫైబర్ రీఫిల్తో మాప్ చేసుకోవచ్చు. మాప్ చేసే ముందు అన్లాక్ చేశారు కదండి రాడ్ని లాక్ చేసి మాప్ చేయండి. మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు రాడ్ ఎంత హైట్ ఉండాలి అన్నది. అడ్జస్ట్ చేసి లాక్ చేయండి. అగైన్ స్పిన్ చేసేటప్పుడు అన్లాక్ చేయండి. వన్స్ ఇల్లు మొత్తం మాప్ పెట్టిన తర్వాత లోపల ఉన్న డర్టీ వాటర్ని వాళ్ళు ప్రొవైడ్ చేసిన హోల్ ఏదైతే ఉందో దాని నుంచి మనం వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయచ్చు. చూసారు కదండి, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ ప్రోడక్ట్ని కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా పర్చేస్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.